ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో చేరువచ్చిన అందరికీ నా వందనాలు తెలియజేస్తూ నేను వాక్య ధ్యానంలోకి వెళ్దాం. దేవుని ఎరగని తరం, ఎరగని తరం అని మనము బైబిల్ గ్రంథంలో చూస్తాం. అంటే తెలిసి తెలియకుండానే ఏదో జరిగిపోతూ ఉంటుంది. బైబిల్ గ్రంథంలో ఎరగని తరము అని మనకి బాగా పరిచయం అయిన ఒక వచనం ఉంది, మీరు చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయంలో 10వ వచనం. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనంలో, ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి, వారి తర్వాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీల కొరకు చేసిన కార్యములైనను ఎరగని తరము ఒకటి పుట్టగా. ఇశ్రాయేలు ప్రజల్లోనే రాను 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 తరాలు మారుతూ ఉంటే జనరేషన్ ఒక జనరేషన్లో ఉన్నటువంటి నాలెడ్జ్ ఇంకొక జనరేషన్లో ఉండట్లేదు. అది దేవుని గురించి నాలెడ్జ్ కావచ్చు, భక్తి గురించినటువంటి నాలెడ్జ్ కావచ్చు, వాక్యం యొక్క స్టాండర్డ్స్ సంబంధించిన నాలెడ్జ్ కావచ్చు. అర్థమవుతుంది కదా? ఒక తరములో ఉన్నటువంటిది ఇంకొక తరానికి డైల్యూట్ అయిపోతుంది, పలచన పడిపోతూ ఉంది, ఒక రకంగా తగ్గిపోతూ ఉంది. ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే అసలు ఎరగని తరం ఒకటి వచ్చింది అని చూస్తాం. నేను ఒక విషయంలో అదృష్టవంతుణ్ణి అని అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటా. ఎందుకనంటే నాకు ఇప్పుడు 50 సంవత్సరాలు 51 సంవత్సరాలు వయసు. 40 సంవత్సరాల క్రితం భక్తి ఎలాగుందో నేను చూసా. ఎందుకంటే అప్పుడు కూడా నేను చర్చిలో సండే స్కూల్లో వెళ్ళాను కాబట్టి అప్పుడు ఎలాగైనా స్టాండర్డ్స్ ఉన్నాయో చూసా, ఇప్పుడు ఎలాగ ఉన్నాయో చూస్తున్నా. ముందు తరములో ఉన్నటువంటి భక్తి ఎలాగుందో నేను చూశాను, ఇప్పుడు తరం ఎలాగుందో కూడా చూశాను. కాబట్టి ఒక తరం ఎలాంటిదో, మరి ఆ తరం అలాగైతే ఏం చేయాలనే విషయాలు కొంత అవగాహన మీకు రావాలని ఈరోజు ఈ వర్తమానం. ఎరగని తరం వచ్చింది, మరి ఏం చేయాలి అని అంటే జ్ఞాపకం చేయాలి. మీకు జ్ఞాపకం చేయాలి అనేటువంటి విషయాన్ని మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటాం. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఎర్ర సముద్రం దాని ద్వారా ఐగుప్తు బానిసత్వంలో నుండి విడిపించి తీసుకొని వస్తూ ఉంటే ఎర్ర సముద్రం దాటిన తర్వాత ఆయన 10 ఆజ్ఞలు ఇచ్చాడు. మీరు ఇలాగ ఉండాలని ఆజ్ఞలు ఇచ్చాడు. అలాంటి ఆజ్ఞలు ఇచ్చిన తర్వాత సరే ఏదో కొంతకాలానికి అట్టపోయింది. వాళ్ళ అవిధేయతను బట్టి మరి వాళ్ళు ఆ అరణ్యంలోనే 40 సంవత్సరాలు తిరగాల్సి వచ్చింది. వచ్చిన వాళ్ళందరూ చావాల్సి వచ్చింది, ఎందుకంటే దేవుని కోపాన్ని బట్టి. మరి దేవుని వాగ్దానాన్ని బట్టి ఇశ్రాయేలు అనేటువంటి ఆ జనము తిరిగి అక్కడైతే చేరాల, పాలు తేనెలు ప్రవహించే దేశంలో అయితే చేరాలి. దేవుడు వాగ్దానం, మిమ్మల్ని విడిపిస్తాను, మిమ్మల్ని చేరుస్తాను, ఈ 2 ఉన్నాయి ఆయన వాగ్దానంలో. ఓకే, ఇప్పుడు విడిపించాడు. విడిపించినప్పుడు ఆజ్ఞలు ఇచ్చాడు. ఆజ్ఞలు వాళ్ళు తప్పిపోతూ దేవుని కోపానికి బలి అందరూ చచ్చిపోయారు. మరి అరణ్యంలో పుట్టినటువంటి కొత్త తరం ఉంది కదా, ఆ కొత్త తరము ఇక కానాన్లోకి ప్రవేశించాలి. అప్పుడు మోషే వీళ్ళందరూ చచ్చిపోయారు, ఇది కొత్త తరం వచ్చింది అని ద్వితీయ ఉపదేశ కాండం అని బైబిల్లో ఉంది. సో ద్వితీయోపదేశ కాండం అంటే ఏంటి?
ద్వితీయ ఉపదేశం. ఒకసారి దేవుడు ఉపదేశించాడు, ఆ తరమంతా ఎవరికైతే చెప్పారో ఆ తరమంతా పోయింది. ఇప్పుడు కొత్త తరం వచ్చింది, వాళ్ళకి ఇదే విషయాల్ని మోషే మరలా ఉపదేశించాడు. అది ద్వితీయోపదేశకాండం బైబిల్లో ఉంటుంది. సరే, ఇశ్రాయేల్ చరిత్రలో మనం ఇలాగ గమనించినప్పుడు వాళ్ళు కనాన్లోకి వెళ్ళారు. అక్కడ రాజులు, తర్వాత రాజ్యాలు, ఇవన్నీ జరిగిన తర్వాత చెరలోకి వెళ్ళిపోయారు. మొదట్లో అష్షూరు చెర, బబులోను చెర, చెరలో 70 సంవత్సరాలు. ఇప్పుడు చూడండి, మొదటి స్థాయి మళ్ళా వచ్చింది. ఒకప్పుడు ఐగుప్తులో బానిసలుగా ఉన్నటువంటి వారు ఇప్పుడు ఏ బానిసలు అయిపోయారు? బబులోను బానిసలు అయిపోయారు. దేవుడు ఇచ్చినటువంటి ఈ ఉపదేశము, ఈ పద్ధతులు, ఈ వ్యవహారాలన్నీ ఒక తరం మర్చిపోతే చెప్పారు కదా. ఇప్పుడు బబులోనికి వచ్చిన తర్వాత బబులోను చెర నుండి బయటికి వచ్చినటువంటి వారు ఉన్నారు కదా. బబులోను చెరలో ఇవన్నీ ఉన్నాయా? ఆజ్ఞలు ఇవన్నీ పాటిస్తున్నారా? ఏదో చెరలో పడిపోయారు. కాబట్టి బబులోను చెర నుండి బయటికి వచ్చిన తర్వాత, బాబు మీ చరిత్ర ఇది అని వారికి తెలియజేస్తూ రాసింది దినవృత్తాంతములు 1, దినవృత్తాంతములు 2. అది బైబిల్లో ఎక్కడో చరిత్రల దగ్గర ఉంటుందని అప్పుడు రాసింది అనుకోకండి. దినవృత్తాంతములు ఎప్పుడు రాసింది అని అంటే బబులోను చెర తర్వాత, ఆ చెర నుండి బయటికి వచ్చినటువంటి ఇశ్రాయేలీలు, ఇది మీ కథ, మీ రాజుల కథ ఇది, మీ పరిస్థితి ఇది. అక్కడ రాజులు ఏమేమి మంచి పనులు చేశారో ఆ విషయాలన్నీ యాజకుల ద్వారా దేవుని కొరకు జరిగించిన పరిచర్య ధర్మాల కార్యాలు, ఆ విషయాలన్నీ దినవృత్తాంతములు 1, దినవృత్తాంతములు 2 అనే పుస్తకాల్లో ఉంటాయి. మీకు బైబిల్ చదివేటప్పుడు కొంత బోరు కొట్టుద్ది. ఏంటి అని అంటే రాజులు చదివిన అదే, దినవృత్తాంతములు చదివిన అదే రాజులు, అదే కథల్లాగా ఉంటాయి, కానీ వేరుగా ఉంటాయి. ఎందుకు వేరుగా ఉంటాయి అంటే, ఇది దినవృత్తాంతములు అనేది ఎప్పుడో జరిగినటువంటి వారి రాజుల చరిత్రని బబులోను చెర తర్వాత అప్పటికి వీళ్ళు మర్చిపోయినారు కదా. సో మర్చిపోయిన వాళ్ళని జ్ఞాపకం చేయడానికి మళ్ళా చెప్పాలి. ఎరగని తరం. ఈ భారం ఈ మధ్య నాకు ఎక్కువ అనిపిస్తూ ఉంటుంది. ఏంటి కారణం అని అంటే, ఒకసారి ఇప్పుడు అందరూ సోషల్ మీడియాలో ఉన్నారు అంతే. ఎవరైనా జరిగేది న్యూస్ పేపర్ ఎవరు చదవట్లేదు, తర్వాత టీవీ న్యూస్ ఎవరు చూడట్లేదు, అందరూ స్మార్ట్ ఫోన్లే ఉన్నాయి కాబట్టి అది కూడా మన శరీరంలో ఒక భాగంలాగా అయిపోయింది. అలా కావాలి కూడా అయింది. సో అందరూ సమాజంలో ఏం జరుగుతుందని తెలుసుకోవడానికి స్మార్ట్ ఫోనే వాడుతున్నారు. అందులో మరి రకరకాల ఛానల్స్ అని, జర్నలిస్టులు ఇవన్నీ వస్తున్నాయి. లోకంలో ఏం జరుగుతుందో సమాచారం అంతా మన స్మార్ట్ ఫోన్ ద్వారానే మనకి చేరుతూ ఉంది. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎక్కువ గమనిస్తూ ఉన్నప్పుడు, నేను పిడి సుందర్రావు అనే పెద్ద ఆయన హాస్పిటల్లో ఉన్నాడు. హాస్పిటల్లో ఉంటే నేను ఆ ఉన్న మ్యాటర్ కంటే ఎక్కువ నేను కామెంట్స్ ఎక్కువ చదువుతూ ఉంటా. కామెంట్స్ ఎందుకు ఎక్కువ చదువుతాను అని అంటే, అసలు ప్రజల మైండ్ సెట్ ఎలా ఉంది, ఏ విషయానికి ఎలా ప్రజలు రియాక్ట్ అవుతున్నారు అనే విషయాన్ని అవగాహన కొరకై వాటిని కొంత అనాలిసిస్ చేయొచ్చు, సమాజం ఎలాగుంది తెలుసుకోవడానికి అని కామెంట్స్ ఎక్కువ చదువుతూ ఉంటారు. నాకు భలే ఆశ్చర్యం అనిపించింది. ఆయన పిడి సుందర్రావు అనే పెద్ద ఆయన హాస్పిటల్లో ఉంటే కామెంట్లు చూస్తూ ఉంటే, టచ్ అంటే లేస్తాడు కదా, నూనె రాస్తే లేస్తాడు కదా,
ప్రార్థన చేస్తే లేస్తాడు కదా, ప్రవీణ్ దగ్గరికి పోతే ఆయన బాగుపడతాడు కదా, టచ్ అనొచ్చు కదా అని ఒకటే కామెంట్లు. ఎవరికి? పిడి సుందర్రావు హాస్పిటల్ బెడ్ మీద ఉంటే ప్రజలు ఎలా కామెంట్ చేస్తున్నారు చూడండి. టచ్ అంటే లేస్తాడు కదా, ఉపవాస ప్రార్థన చేయొచ్చు కదా, తైలం పొయ్యొచ్చు కదా, నూనె రాసి ప్రార్థన చేయొచ్చు కదా, ఎందుకు హాస్పిటల్కి పోవడం? ఇలాగ నాకు కామెంట్లు పెడతారు. ఎందుకు అలా పెడుతున్నారు ప్రజలు చెప్పండి? క్రిస్టియానిటీ అంటే ఇట్నే ఉంటుంది కదా, ఇదే కదా, నూనె రాసే ప్రార్థనలు, లేకపోతే తైలము, లేకపోతే స్వస్థత, లేకపోతే క్రిస్టియానిటీ అంతా ఇలాగే ఉంది కదా, అది చేస్తే సరిపోద్ది కదా, ఎందుకు హాస్పిటల్ పోవడం అని ఆయన అంటున్నారు. ఇప్పుడు నేను ఆలోచన చేసేదంటే అసలు ఆ బెడ్ మీద ఉన్నటువంటి వ్యక్తి ఈ నూనెలు, ఖర్చీపులు, ప్రార్థనలు, స్వస్థతలు అసలు వీటిని ప్రోత్సహించేవాడేనా? అసలు ఆ మనిషి ఇవి కాదు భక్తి, ఇది కాదు భక్తి అని ఆ మనిషి చెప్పేవాడు. వీటన్నిటిని ఖండించేవాడు పిడి సుందరం కదా. ఈ దొంగ స్వస్థతలు, ఈ దొంగ సాక్ష్యాలు, ఇవి కాదు పరిచర్య, ఇది కాదు వాక్యము, ఇది కాదు భక్తి అని ఆయన 30 ఏళ్ళ నుండి కొట్టుకొని వస్తున్నాడు కదా. ఏదన్నా ఆరోగ్యం బాగలేకపోతే హాస్పిటల్ అది కదా ఆయన చెప్పింది. కానీ జనం ఏమనుకుంటున్నారు? ఆయనకు కూడా అదే. అంటే నేను ఇప్పుడు వాటన్నిటి గురించి మాట్లాడట్లేదు. సమాజం ఎలాగుంది అని అంటే అసలు ఏమిటి అని ఎరగని తరమైంది. అసలు ఆయన ఏం చెప్పాడు, ఆయన ఏం చెప్పేవాడు అని ఎరిగిన వాళ్ళేనా ఈ కామెంట్లు పెట్టేది? ఎరిగిన వారా, ఎరగని వారా? ఎరగని తరం. ఈ ఎరగని తరం వచ్చింది. మరి ఏం చేయాలి ఇప్పుడు? ఆ మధ్యకాలంలో మా ఇంటికి ఇద్దరు, ఒక సోదరి, ఒక సోదరుడు వచ్చారు. పరలోకపు తల్లి గురించి చెప్తామండి అని అన్నాడు. నేనన్నాను, నా దగ్గర బైబిల్ ఉంది, ఆ పరలోకపు తల్లి నా బైబిల్లో అయితే కనపడలేదు, ఇంకా నా బైబిల్లో లేదు కదా, ఇంకా మీరు నాకేం చెప్తారులే, మీరు ఎవరికన్నా చెప్పండి అని అన్నా. అని ఎందుకు ఇట్లాంటివన్నీ వాక్యంలో లేని అన్నీ చెప్పుకుంటూ రావటం? దేవుడు ఏం చెప్పాడు? వెళ్ళి సువార్త చెప్పమన్నాడు. వెళ్ళి సువార్త చెప్పండి అని అన్నా నేను. ఆమె అనేది వచ్చిన సహోదరి, సువార్త అంటే ఏంటండి? యేసుప్రభు చేసినవి, యేసుప్రభు చెప్పినవి చెప్పడమే కదండి, మేము అంత్యకాల దర్శనం చెప్పడానికి వచ్చామండి అని అన్నది. అసలు మీకు సువార్త అంటే తెలియపో ముందు అని చెప్పారు. అప్పటికి అన్నగానే తర్వాత ఆమె గురించి నేను ఆలోచన చేశాను. ఈమెకి దాదాపు 20 సంవత్సరాల వయసు ఉంటుంది, పరిచర్యాన్ని తిరుగుతుంది, కానీ ఆమెకి ఏం తెలీదు, సువార్త ఏంటో తెలీదు. ఆమె అనుకుంటుంది యేసుప్రభు చెప్పినవి, యేసుప్రభు చేసిన బోధలు, యేసుప్రభు చేసిన అద్భుతాలు, చేసిన బోధలు చెప్పడమే సువార్త అంట ఆమె అనుకుంటుంది. దాదాపు 20 సంవత్సరాల వయసు ఉంటుంది ఆమెకి. సువార్త అంటే అది అనుకుంటుంది. బైబిల్ ప్రకారం అదేనా? కాదండి. సువార్త వేరే. దేవుడు నిన్ను బాగు చేస్తాడు, దేవుడు నీకు మేలు చేస్తాడు, దేవుడు నిన్ను రక్షిస్తాడు, దేవుడు నిన్ను కాపాడుతాడు, నమ్మండి దేవుణ్ణి, ఆయనకు శక్తి ఉంది, ఇది సువార్త అనుకుంటున్నారు. అది ఏ దేవుడికైనా చెప్పొచ్చు కదా. దేవుడు నిన్ను కాపాడుతాడు, దేవుడు నీకు మేలు చేస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, ఏ దేవుడికి చెప్పినా సరిపోద్ది అది. మరి నీ దేవుడి ప్రత్యేకత ఏంది? వార్త, ఈ వార్త దేవుడు నీకు సహాయం చేస్తాడనే వార్త ఏ దేవుడైనా చేస్తాడని చెప్పొచ్చు. మరి నీ దేవుడు సువార్త అన్నావు ఎందుకు? అదేదో చెప్పాలి కదా. ఇప్పుడు నేనేమంటున్నా, ఎరగని తరం ఒకటి వచ్చింది. ఇప్పుడు ఉన్నటువంటి నకిలీ క్రిస్టియానిటీలో క్రిస్టియానిటీ అంటే ఇదే అనుకుంటున్నారు, క్రైస్తవం అంటే ఇదే అనుకుంటున్నారు. అలా బయట వాళ్ళు అనుకుంటున్నారు, వీళ్ళు కూడా అదే అనుకుంటున్నారు. అది మన ప్రాబ్లం. ఇప్పుడు
ఏం చేయాలి? బయట వాళ్ళు అనుకుంటున్నారు ఏంటి, ఇదే 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 అనుకుంటున్నారు. ఇప్పుడు చూడండి, మనం ఇందాక చదివినటువంటి మాటలో యెహోవానైనను ఆయన ఇశ్రాయేలుకు చేసిన కార్యాలైనను ఎరగని తరం. సరే, వాళ్ళని అడుగుదాం, ఎరగదు కదా, రైట్, మీరు ఎవరు అనేటి ఏం చెప్తారు వాళ్ళు? ఇశ్రాయేలీలం అంటారా లేదా? మేము ఇశ్రాయేలీలం అంటారా లేదా? అంటారు. మరి మేము హెబ్రీయులం అంటారా లేదా? అంటారు. ఎందుకు? మేము అబ్రాహాము సంతానం అంటారు, పేరు ఉంటుంది, కానీ అసలు ఆయన గురించినటువంటి నాలెడ్జి లేని వారిగా, అనగా ఇలాగ రాను రాను తరాల్లో ఇలా మారిపోతూ ఉంటారు. ఇప్పుడు అలాంటి ఒక భక్తి చేసే ఒకళ్ళ గురించి చదువుతాం. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనంలో, సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం, ఏలీ కుమారులు యెహోవాను ఎరగని వారై, వీళ్ళు ఎవరు? వీళ్ళు ఏలీ ఏం పని చేసేవాడు? ఆయన యాజకుడు కదా. ఎవరి యాజకుడు అని అంటే యెహోవా యాజకుడు. ఆయన కుమారులు ఆ యాజకుని పని, ఆ దేవాలయంలో పరిచయ ధర్మ కార్యాలని చేస్తున్నారు, కానీ ఆయనని ఎరగరు. ఇప్పుడు దాన్ని మనం క్రైస్తవ లోకానికి తీసుకుందాం. ఉన్నారా ఇటువంటి వాళ్ళు? క్రైస్తవులు వీళ్ళకు ఆయన తెలియదంట. ఎవరు తెలీదు? వాళ్ళకి యెహోవా ఎరగరు. ఇప్పుడు క్రైస్తవులు ఎవరిని ఎరగరు? యేసుక్రీస్తుని ఎరగకుండా క్రైస్తవులుగా ఉంటున్న తరం. నేను ఇందాక ఆ పాప గురించి చెప్పా కదా, ఆ పాప సువార్త అంటుంది, కానీ సువార్తకి ఆమె తెలియదు. ఆమెకి ఏం చెప్పడానికి వస్తుంది అంటే సువార్త చెప్పడానికి వచ్చినామంటుంది, దేవుని మర్మాలు చెప్పడానికి వస్తూ ఉంటుంది. మేము యేసు ప్రభు పరిచర్య చేస్తామనుకుంటున్నారు, కానీ అది కాదు. అందుకని కొరింథీయులకు పత్రిక రాస్తూ అపోస్తలుడైన పౌలు ఏమన్నాడు అని అంటే, సాతాను 11వ అధ్యాయం 3 నుంచి ఉంటుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 3 నుంచి. సర్పము తన కుయుక్తి వలన హవ్వను మోసం చేసినట్టు క్రీస్తు ఎడలనున్న సరళత నుండి, పవిత్రత నుండి ఎట్లయినా మీరు తొలగిపోతారేమో అని నేను భయపడుతున్నాను. ఏలయనగా వచ్చిన వాడు ఎవడైనా కానీ మేము ప్రకటింపని మరి ఒక యేసును, యేసే ప్రకటించబడుతున్నాడు, కానీ అసలైన యేసు కాదు, మరి ఒక యేసును ప్రకటిస్తున్నారు. ఇంకా లేక మీరు పొందని మరి ఒక ఆత్మని, బైబిల్ చెప్పిన ఆత్మ కాదు, మరి ఒక ఆత్మ. ఇంకా మీరు అంగీకరింపని మరి ఒక సువార్త, బైబిల్ చెప్పిన సువార్త కాదు, మరి ఒక సువార్త, దాంట్లోకి వెళ్ళిపోతారేమో. ఇప్పుడు అదే ట్రెండ్ జరుగుతుంది. 90% క్రిస్టియానిటీ ఈ మరి ఒకనే వెంబడిస్తున్నారు అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. సమాజం అలాగ అనుకుంటుంది, క్రిస్టియానిటీ కూడా అలాగే అనుకుంటుంది. దేవుని ఎరగని, బైబిల్ సత్యాలు ఎరగని, బైబిల్ సత్యాలు అరగని, వాస్తవాలు ఎరగని ఒక భ్రమలోకములో నేడు క్రైస్తవం బ్రతుకుతుంది. మీరు కూడా అలాగే ఉన్నారే. ఈ మధ్య పాలకొల్లులోకి అమ్మతేజ అనే వ్యక్తి వెళ్ళి అక్కడ మినిస్ట్రీ స్టార్ట్ చేస్తామంటే పాస్టర్లు అందరూ కలిసి నువ్వు రానవసరం లేదు, నువ్వు పో అని అంటే
పెద్ద గొడవ జరుగుతుంది. అసలు వాక్యం తెలిసిన వాళ్ళందరూ అమ్మతేజం మినిస్ట్రీ ఒక డూప్ మినిస్ట్రీ అని బైబిల్ ప్రకారం చెప్తుంటే దాన్ని ఇంకా సమర్థించి ఇప్పుడు అమ్మతేజం అనుకుంటున్నారు, మేము దేవుని పని చేస్తున్నామని ఆయన అనుకుంటున్నాడు. బాబు, నీ పరిచర్య బైబిల్ ప్రకారం సరైనది కాదు అని వాక్య సేవకులు చెప్తా ఉంటే వింటున్నారు ఎవరన్నా? ఆయన్ని మినిస్ట్రీ అని ఆయన అనుకుంటున్నాడు, వాక్య సేవకులైనటువంటి వారందరూ సతీష్ కుమార్ మినిస్ట్రీని అది తప్పు అంటున్నారు. అది ఒప్పుకుంటున్నాడా సతీష్? లేదు. సతీష్ దగ్గరికి వెళ్ళే ఫాలోవర్స్ ఒప్పుకుంటున్నారా? కానీ వాక్యం ఏం చెబుతుంది? ఇది వాక్యానుసారం కాదు అని చెప్తుంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఇది రైటే అనుకుంటున్నారు, పైగా దాన్ని సమర్థించుకుంటున్నారు. ఇలాగుంది లోకం. ఎరగని తరం. ఈ తరంలో మీరు లేరా? ఇప్పుడు నువ్వు కూడా ఎరగని తరంలోకి అయిపోవా? ప్రమాదం ఉందా లేదా? కాబట్టి జాగ్రత్త కలిగి ఉండాలి. అందుకోసమే నేను ఇశ్రాయేల్ స్టోరీ చెప్పాను మీకు. ఏమని? ఇదిగో వారు అరణ్యములో ముందు ఒకసారి చెప్పాడు, తర్వాత ద్వితీయ ఉపదేశ కాండం అని చెప్పారు. తర్వాత ఇశ్రాయేలు రాజులు, బాబు మీ రాజుల చరిత్ర ఇది, మీ కథ ఇది, మీ పద్ధతి ఇది అని రాజుల స్టోరీలు అయిపోయిన తర్వాత దావీదు చేసిన విషయాలన్నీ ఎప్పుడో 400-500 సంవత్సరాల తర్వాత వాళ్ళు, దావీదు తర్వాత 500 సంవత్సరాల తర్వాత వాళ్ళకి బబులోను చెర తర్వాత రాసింది దినవృత్తాంతములు అనే విషయాలు జ్ఞాపకం చేసుకోవాలా. ఎందుకనంటే ఈ జ్ఞాపకం కనుక చేసుకోకపోతే ఏదైతే అబద్ధాన్ని నిజము అనుకొని నమ్ముతూ వచ్చామో అదే నిజం అనుకుంటామో అదే నిజమైపోద్ది. ఆఖరికి ఉన్న సత్యం కనుమరుగైపోద్ది. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి వాక్యం దగ్గర మనము రాజీ పడితే, వాక్యం ఎరగని తరంలో ఉంటే అందరూ అనుకునేది భక్తులే. చర్చి అంటే ఏముంది, అది ఒక స్వస్థత శాలలే. చర్చీలు అంటే అడిగిపోయి ప్రార్థన చేస్తూ ఉంటారులే. ఇట్లాంటివన్నీ పెట్టకండి. వాస్తవాలు బైబిల్ ప్రకారం చూడండి. ఇదే మొత్తుకొని చెప్తా ఉన్నాం 20 సంవత్సరాల నుంచి. ఏ రోజు కూడా వాక్యానికి విరుద్ధంగా ఇక్కడ ప్రకటన జరగలే. ఉన్న వాక్యాన్ని ఎత్తి చూపిస్తూ ఉంటున్నాం. ప్రజలేమో మాకు బాగవుతుంది, మా ఊళ్ళు బాగవుతుంది, మా ఇల్లు బాగవుతుందని వేరే గుంపులు ఎక్కడికక్కడికి వెళ్తున్నారు. కానీ మనమేమి అలాగిన జనాకర్ష పథకాలు మనమేం పెట్టలే. ఏమండి, జనాకర్ష పథకాలు మన దగ్గర ఏమి లేవు. వాక్యం ఉంది, ఇది అని చెప్తున్నాం. వాక్యాన్ని ఎవరైతే నమ్ముతున్నారో వారు మాత్రం ఇక్కడ వస్తున్నారు. వాస్తవాలు ఆలోచన చేస్తే యోసేపును ఎరగని అనేటువంటి మాట చూస్తాం. అపోస్తల కార్యములు 7వ అధ్యాయం 17వ వచనంలో ఇజ్రాయేల్ స్టోరీని స్టెఫెను చాలా చక్కగా ఆయన బోధ చేస్తూ 7వ అధ్యాయంలో అద్భుతమైన ప్రసంగం, ఫ్యాక్ట్స్ చెప్తున్నాడు. ఎవరు? స్టెఫెను. అసలు ఈ క్రిస్టియానిటీ ఎలాగొచ్చింది, వాస్తవాలు మొత్తం చెప్తా వస్తున్నాడు. 17వ వచనం దాని దగ్గర, అయితే దేవుడు అబ్రహామునకు అనుగ్రహించిన వాగ్దాన కాలం సమీపించిన కొలది ప్రజలు ఐగుప్తులో విస్తారంగా వృద్ధి పొందిరి. తుదకు యోసేపును ఎరగని వేరొక రాజు వచ్చాడు. అసలు వీళ్ళు ఎవరు? ఈ ఇశ్రాయేలీలు ఎవరు? ఈ హెబ్రీలు ఎవరు? ఐగుప్తు ఎందుకు అలా డెవలప్ అయింది? అక్కడంతా ఆలోచన చేస్తే ఒక తరం వచ్చింది. ఒక తరం వచ్చేసరికి అసలు యోసేపు ఎవరో, అసలు ఆయన ఏం చేశాడో ఐగుప్తుకి ఇవన్నీ ఎరగనిటువంటి ఒక రాజు వచ్చాడు. ఈనాడు మనకున్నటువంటి ప్రాబ్లం ఏంటంటే ప్రియులారా, వాక్య సత్యాలు ఎరగని ఒక తరంలో మనం ఉంటే
జస్ట్ రిమైండ్ చేసుకోవాలి మనం ఎవరిని. ఎందుకనంటే అమ్మా మరలా జ్ఞాపకం చేస్తున్నా, ఈ రోజుకి నిన్న ఒక సోదరి నాతో అంటుంది, ఆయన అల్లప్పుడు నీవు కొండ మీద సిలువ పెడతానంటివి అన్న అన్నది. నన్ను ఏమన్నది? కొండ మీద సిలువ పెడతానంటివి కదన్నా అన్నది. ఇప్పుడు చెప్పండి, అన్నానా లేదా? కరెక్ట్గా చెప్పండి. కొండ మీద సిలువ పెడతానన్నావు కదన్నా అని నాతో అనింది. మిమ్మల్ని అడుగుతున్నా, నేను అన్నానా లేదా? ఫ్యాక్ట్ చెప్పండి. నీకు తెలుసు అని ఒక అనింది, అనిండవు అని అంటుంది. అంటే మీరు ఏమి నేర్చుకుంటున్నారు ఈ 20 ఏళ్ళుగా? అన్నానా లేదా చెప్పండి. అనలేదనేది ఫ్యాక్ట్ కదా. ఎట్లా? సరే, తను ఏమనుకుందో తన సంగతి తర్వాత సంగతి. అంటే నేనేమంటున్నా, మనం నేర్చుకునే స్టాండర్డ్స్ నిశ్చితంగా మన దగ్గర ఉన్నాయా? ఆమె ఎలాగనిందో, ఆమె ఏమి నేర్చుకుందో, నేను అనేది అది. ఆమె ఏమి నేర్చుకుంది నా దగ్గర? నేను నేర్పించే బోధ అదేనా? సిలువలు పెడదాం, మొక్కుదాం, టెంకాయలు కొడదాం, ఈయన నేను నేర్పించింది కాదు కదా. వాస్తవం ఏంటి? ఇప్పుడు నేనేమంటున్నా, అందరూ పెడుతున్నారు కదా, ఈయన కూడా ఒకరోజు పెడతాడులే అనుకో. మరి కలగనిందో లేకపోతే ఏమనుకుందో కదా. ఇప్పుడు నేనేమంటున్నా చూడండి, చర్చిలోనే చెప్పే బోధ మీద ఒకరేమో సత్యం ఎరిగి ఉన్నారు, ఒకరేమో తెలుసుకోండి ఎర్రగని తరం ఉంది. ఏలీ కుమారులు మందిరంలోనే ఉన్నారు కానీ ఆయనని ఎరగరు. ఈనాడు క్రైస్తవ్యం అమ్మ తేజ, బొమ్మ తేజ లాంటి వాళ్ళందరూ పరిచయం చేస్తుంటున్నారు కానీ ఎరగరు. పరలోకపు తల్లి, ఆ తల్లి, ఈ తల్లి అని ఇంటింట్లో తిరిగి చెప్పుకుంటూ తిరుగుతున్నారు కానీ వారికి వాస్తవం ఎరగరు. మీ ఇంటికి కూడా ఒక ఆయన వచ్చి ప్రార్థన చేస్తాం, మీ ఇంట్లో హోమం చేస్తాం, అద్యాండి ఇద్యాండి అని అన్నీ పెడితే మీరు కూడా ఎర్రగని తరం అయితే అదే ట్రెండ్ అనుకుంటావు కదా. ట్రెండ్లో వెళ్ళిపోతావు కదా, క్రిస్టియన్ ట్రెండ్లో. దేవుడు తన ప్రజలను ఎప్పుడు కూడా ఎలాగున ట్రాక్ తప్పేటువంటి వారిని ఆయన వదిలిపెట్టలే. వారికి మరలా జ్ఞాపకం చేస్తాను అంటాడు. పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం, 2వ పత్రిక, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం నుండి చదువుతా. కాబట్టి మీరు ఈ సంగతులను తెలుసుకొని మీరు అంగీకరించిన సత్యమందు స్థిరపరచబడి ఉన్నాను. మీరు విన్నారు, మీరు సత్యం ఎరిగి ఉన్నారు, మీరు సత్యం తెలుసుకొని ఉన్నారు, వాక్య సత్యాలు తెలిసిన వారై ఉన్నారు. స్థిరపరచబడి ఉన్నాను, వీటిని గురించి ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకం చేయుటకు నేను సిద్ధంగా ఉన్నాను. మీకు తెలుసు, మరలా జ్ఞాపకం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కాబట్టి వాక్య సత్యాలు అనేవి, ఫ్యాక్ట్స్ అనేవి, ఫండమెంటల్స్ అనేవి, మూలాలు మర్చిపోకూడదండి. ఈనాడు నిజంగా చెప్తున్నా, 90% ఆఫ్ ది క్రిస్టియానిటీ ఫేక్ క్రిస్టియానిటీ అయింది. వాక్య ప్రకారంగా లేదు. అందుకే ఇతర మతస్థులు కానీ క్రైస్తవేతరులు కానీ ఏలెత్తి చూపిస్తే వాటికి సమాధానాలు చెప్పుకోలేని స్థితిలో ఈనాడు క్రైస్తవము ఉంది. సిగ్గుచేటు.
మేధావులు మరి దేవుని చిత్తం ఏమో కానీ వాక్య సత్యము ఎరిగినటువంటి మేధావులు కనుమరుగైపోతున్నారు, చచ్చిపోతున్నారు. ప్రవీణ్ లాంటి వాళ్ళు, ప్రకాష్ లాంటి వాళ్ళు. తర్వాత అసలు సత్యం చెప్పేటువంటి వాళ్ళు ఉన్న 3-4 పోతే ఇంకంతా డూపు చెప్పే వాళ్ళే మీకు కనపడతారు. శేషం అనేది లేకుండా పోతే అసలు ఒరిజినల్ ఎంతో తెలియని పరిస్థితి అయిపోద్ది. ప్రమాదం ఉంది, జ్ఞాపకం చేసుకోండి. అందుకే పేతురు అన్నాడు, మీరు ఈ విషయాలు ఎరిగినారు, నమ్మినారు, స్థిరపరచబడి ఉన్నారు, అయినా మీకు నేను జ్ఞాపకం చేస్తున్నా. చూడండి ఏమంటున్నాడు, వీటిని గురించి ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకం చేయుటకు సిద్ధంగా ఉన్నాను, మరియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారం నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చునని ఎరిగి, అంటే చచ్చిపోతానని ఎరిగి, నేను ఈ గుడారంలో ఉన్నంతకాలం ఈ సంగతులు జ్ఞాపకం చేసి మిమ్మల్ని రేపట న్యాయము అని నేను ఎంచుకుంటున్నాను. పేతురు పెద్ద ఆయన, నేను తొందరగా చచ్చిపోతానని నాకు తెలుసు. సరే, చచ్చిపోయేలోపు ఈ శరీరం ఉంది కదా, ఈ శరీరం ఉన్నంతకాలం మిమ్మల్ని ఈ విషయాల్ని జ్ఞాపకం చేసి అంటే కొత్త కొత్త కథలన్నీ చెప్తానన్నా, లేకపోతే ఉన్న సత్యాలే మరలా చెప్తానన్నా? ఇప్పుడు క్రిస్టియన్స్ ఎలాగంటే బోధలు వింటున్నారు అని అంటే కొత్త కొత్త కథలు, మొన్న పిట్ట కథ, మొన్న కాకి కథ, మొన్న కోతి కథ, ఇలాంటి వాటికి దురద చెవులు కలిగినటువంటి తరంలో మనం ఉన్నామయ్యా. జ్ఞాపకం చేసుకోండి, మీరు విన్న వాటిని, మీ సత్యాలనే, వాస్తవాలనే మరలా జ్ఞాపకం చేయడానికి నేను ఇష్టపడుతున్నాను అని అంటున్నాడు. ఆయన ఆశ, పేతురు యొక్క ఆశ చూస్తే, నేను మృతి పొందిన తర్వాత కూడా మీరు నిత్యము వీటిని జ్ఞాపకం చేసుకున్నట్లు జాగ్రత్త, నేను చచ్చిపోయిన తర్వాత కూడా ఈ విషయాల్ని జ్ఞాపకం చేయటానికి నేను ఇష్టపడుతున్నాను, జాగ్రత్త పడతాను. అంటే వాస్తవాల్ని ఎంతగా మనము భద్రపరచుకోవాలో, సత్య సంబంధమైనటువంటి విషయాలని మీద ఎంత స్టాండర్డ్గా ఉండాలో అర్థం చేసుకోవాలి కదా. దేవుడు మీ ఇంటికి రమ్మన్నాడమ్మా ఈరోజు అని ఒక సేవకుడు నీ ఇంటికి వస్తే ఇంట్లో కూర్చోబెట్టి అన్ని సకల మర్యాదలు చేసి మంచి కానుకిచ్చి పంపిస్తున్నావు నేటి రోజుల్లో. మరి నీకు చెప్పిన దేవుడు పలానాయన మీ ఇంటికి వస్తున్నాడని మాకు చెప్పలేదే అని ఎవడైనా అడుగుతాడా? వాక్య సత్యం ఎరిగిన వారైతే అంటారు, ఎరగని వాళ్ళు అయితే ఏమంటారు? ప్రియులారా, ఇలాంటి ఒక డూప్ వ్యవస్థలో, డూప్ రోజుల్లో మనం ఉన్నాము. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. దానికోసం అసలు మనం ఎవరిమి, మన స్థాయి ఏంటి, మన లెక్కలు ఏంటి ఒకసారి ఆలోచన చేస్తే ఈ చదువుకున్నటువంటి ఈ భాగం ఒకసారి జ్ఞాపకం చేద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక. మనం ఎవరు అసలు, మన స్టాండర్డ్ ఏంది, మన విషయం ఏంది, మన కథ ఏంది, క్రిస్టియానిటీ అంటే ఏంటి అసలు? పేతురు పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయం 9 నుంచి అసలు మీరు ఎవరయ్యా ఒకసారి జ్ఞాపకం చేస్తూ పేతురు అంటున్నాడు, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయు నిమిత్తం ఏర్పరచబడిన వంశం, రాజులైన యాజక సమూహం, పరిశుద్ధ జనం, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజలయ్యారు. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడ్డారు. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశల్ని విసర్జించి అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులని దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమందు దేవుని మహిమపరచినట్లు వారి మధ్య మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మల్ని నేను బతిమాలుకుంటున్నాను. మీరు ఎవరు అసలు క్రిస్టియన్స్ అంటే? అసలు మీ స్టాండర్డ్స్ ఏంటి మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అసలు మీ స్థాయి ఏంటో జ్ఞాపకం చేసుకోండి.
మీ యొక్క విషయం ఏంటో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ జ్ఞాపకం చేసుకోండి అని అంటున్నాడు. అక్కడ 11వ వచనంలో మీరు పరదేశులు యాత్రికులై ఉన్నారని జ్ఞాపకం చేసుకోండి. అసలు క్రిస్టియన్స్ అంటే మీరు పరదేశులు యాత్రికులని గుర్తు చేసుకోండి. ఏంటి పరదేశులు యాత్రికులు అని అంటే? పరదేశీ అంటే వేరే దేశం వాడివి ఈ దేశానికి వచ్చి ఇక్కడ ఉన్నావు, అందుకని నిన్ను పరదేశీ అన్నారు. పరిశుద్ధ గ్రంథంలో న్యూ టెస్టమెంట్లో పౌలు గారి పత్రిక ఏం చెప్తుంది? ఫిలిప్పీ 3:20లో మన పౌరస్థితి పరలోకమందు ఉంది. సో మా అసలు దేశం అది పరలోకం. సో ఇక్కడ నేను ఒక పరదేశిని, ఒక టూరిస్ట్ని. వేరే దేశం వాళ్ళు ఇక్కడికి వస్తారు కదా ఫారినర్స్, అలాంటి వాడిని నేను. ఇంకొక మాట అన్నాడు, నేను యాత్రికుడను అని అన్నాడు. యాత్రికుడు అంటే తిరుగుతూ ఉంటాడు అన్నమాట, ఒక చోట ఉండడు. ఇక్కడ ఉంటావు, ఇంకో చోటికి పోతావు, ఇలాంటి యాత్రికుడు. ఇప్పుడు చెప్పండి, పరదేశి కానీ యాత్రికుడు కానీ 7 ఎకరాల భూములు కొంటారా? ఇప్పుడు చూడండి, క్రైస్తవుల యొక్క మైండ్ సెట్ నేను పరదేశిని, నేను యాత్రికుడును అని అంటే భూ సంబంధమైనటువంటి వస్తు వాహన ఆరోగ్య అష్ట ఐశ్వర్యాల కొరకు మీద వాటి మీద మనసు ఉంటుందా చెప్పండి? ఉంటుందా? క్రిస్టియన్స్ నిజంగా నేను పరదేశిని, నేను యాత్రికుడును అనే ఆ ఆలోచన కనుక ఉంటే, నాకు అప్పులు పోవాలా, నాకు నొప్పులు పోవాలా, మా పిల్లలకు ఉద్యోగాలు రావాలా, మా పెళ్ళిళ్ళు కావాలా, మంచి బిల్డింగ్ కావాలా, మంచి కారు కావాలా అనే మైండ్ సెట్ ఉంటుందండి. ఇప్పుడు మీరు చెప్పండి, క్రైస్తవ్యము దేని కొరకు వెంపలాడుతుందని అంటే భౌతిక సంబంధమైన వాటి కొరకే వెంపలాడుతుంది. ఈరోజు మీరు కూడా అలాగ ఉన్నారేమో చూడండి. వాస్తవాలు తెలుసుకోండి. తెలుసుకుంటే ఏంటంటే మనం ఎవరమాట? ఎవరు? పరదేశులం. నువ్వు ఇక్కడోడే కాదు, నీ సిటిజన్షిప్ అక్కడ ఉంది. ఇది బైబిల్ చెప్పే సత్యం. బైబిల్ ఎరగని తరం ఏమనుకుంటుంది అని అంటే, యేసయ్య నాకు కారు ఇచ్చిండు, యేసయ్య నాకు బాగా తిరగడానికి అది ఇచ్చిండు, ఇల్లు ఇచ్చిండు, బంగ్లా ఇచ్చిండు, తరతరాలకు సరిపడి ఆస్తి ఇచ్చిండు అన్నట్టుగా చెప్పుకుంటున్నాం. అయ్యో, నీ రియాలిటీని ఒకసారి అర్థం చేసుకోవాలి. మనము పరదేశులము, యాత్రికులు. ఇప్పుడు చూడండి, అర్థమవుతుందండి మీకు? నేను చెప్పే టాపిక్ అర్థమవుతుందా? ఎరగని తరంలో ఇప్పుడున్నాం. ఎందుకనంటే క్రిస్టియానిటీ అంతా బైబిల్ని, యేసుని ఎరగని తరంగా ఉంది ఇప్పుడు ఈ రోజుల్లో. నువ్వు ఆ ప్రమాదంలో పడిపోకూడదు. అందుకే జ్ఞాపకం చేసుకో, నువ్వెవరివో. నేను దేవునికి సంబంధించినటువంటి వాడు. క్రైస్తవులు అయ్యావు, ఎలాగయ్యావు మనకు తెలుసు. నువ్వు మారు మనసు పొందావు పాపం విషయంలో. దేవా, నువ్వు పరిశుద్ధుడే, నన్ను అలాగ ఉండాలనుకున్నావు, కానీ నా జీవితం ఇలాగ ఉంది అని పాపముల విషయంలో మారు మనసు పొంది యేసుక్రీస్తు నందు ఆ పాపానికి అంత శిక్ష అనుభవించింది ఆయన అని నీ పాపపు లెక్కంతా యేసు ప్రభువులోకి సెటిల్ చేసి దాన్ని ఒప్పుకుంటూ నువ్వు బాప్తిసం తీసుకొని ఒక క్రొత్త జన్మగా నువ్వు వచ్చావు. ఇది నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. నీ స్టాండర్డ్స్ ఏందో నువ్వు జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. జ్ఞాపకం చేసుకో. ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలంటే ఏం అసలు నువ్వు ఎవరు జ్ఞాపకం చేసుకో? ఏం జ్ఞాపకం చేసుకోవాలి అని అంటే అసలు మన గతం ఏంటో, ఎక్కడి నుంచి వచ్చావు అది జ్ఞాపకం చేసుకో. ఫస్ట్ తెలుస్తుంది ఎక్కడి నుంచి వచ్చావు. ఇక్కడే మనం ఈ వచనాలని కొంచెం స్టడీ చేద్దాం. చేస్తే ఏమొస్తుంది అంటే 9వ వచనంలో మన పాస్ట్ ఎలాగుందండి? మీరు చీకటిలో నుండి వచ్చారు అంటే మన బ్రతుకు యేసు ప్రభులోకి రాకముందు మన బ్రతుకు ఏంటట? చీకటి బ్రతుకు అని అంటే మీకు అక్కడక్కడ వచనాలన్నీ కనబడతాయి, గుర్తొస్తాయి. ఏం గుర్తొస్తున్నాయి చెప్పండి?
అంధకార సంబంధమైన క్రియలు కలిగిన వాడిగా. ఈ యుగ సంబంధమైన దేవత గుడ్డితనం కలగజేస్తే చీకట్లో అంటే చీకటి అంటే ఏంటి? వాస్తవాన్ని దాచిపెట్టేది. పాపం చేస్తున్నాం తప్పనిపేదు, తాగుతున్నాం తప్పనిపేదు, వ్యభిచారం తప్పనిపేదు, అందరు చేస్తున్నారు కదా మేము చేస్తాం, ఇదే చీకటి అని అంటే అందరు చేసుకున్నారు. ఒకప్పుడు మన పరిస్థితి అలాంటిది. సామెతల గ్రంథం 16:25 ఒకని మార్గము వాని దృష్టికి రైట్ అనిపిస్తుంది, తొదకు దేవుడి దగ్గర చూస్తే అది రైటో రాంగో తేట పడుతుంది. నువ్వు చేసే అన్నీ రైట్ అనిపిస్తాయి. దొంగోడు కూడా దొంగతనాన్ని సమర్థించుకుంటాడు. ఒక ఆమె అనేది నేను విన్న స్వయాన బజార్లో వెళ్తామంటే ఒక 4-5 ఆడవాళ్ళు కూర్చొని అంటున్నారు. ఏమని అంటే ఒక ఆమెని పాయింట్అవుట్ చేసి ఎందుకే అట్టాడు తప్పుగా చేస్తున్నావు, బుద్ధి లేనిదానా, మొగుడు పిల్లలు అందరూ అంటే తప్పు ఎందుకు చేస్తున్నారంటే ఆమె అంటుందో తప్పు చేయని వాళ్ళు ఎవరే, బైబిలే చెప్తుంది మీలో తప్పు చేయని వారు ఎవరు చూడపండి అని చెప్తుంది ఆమె. అంటే చేసే తప్పుల్ని సమర్థించుకోవటం ఒక మార్గం వానికి యథార్థం. ఒకప్పుడు మన బ్రతుకులు అయ్యి అయితే యేసుక్రీస్తులోకి వచ్చిన తర్వాత ఏమైంది? ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మీరు వచ్చారు కదా. ఒకప్పుడు మనం చీకటి బ్రతుకులమ్మా. నువ్వు యేసుక్రీస్తులోకి వచ్చిన తర్వాత తప్పేంటో ఒప్పేంటో లైట్ కనపడాలి కదా, కనపడాలి కదా. క్రిస్టియన్ లైఫ్ అంటే అది. అందరు పోతున్నారు కదా అని మేము పోతే అది చీకటి కార్యమా వెలుగు కార్యమా? అందరు పోతున్నారు కదా నువ్వు వెళ్ళావు, చీకటి కార్యమా వెలుగు కార్యమా? చీకటి పని అది. వెలుగు అంటే ఏంటంటే అదేంటో మంచి ఏంటో చెడేంటో అర్థం చేసుకునేది కదా. క్రిస్టియన్స్ అంటే దాంట్లో నుంచి బయటకు వచ్చిన వారు అనే విషయాలు చూస్తాం. ఇంకా ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:12 ఒకప్పుడు మన బ్రతుకులు చూస్తే 2:12 ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు గాక, ఇప్పుడు చూడండి క్రైస్తవులు కాకముందు మన పరిస్థితి ఏంటంటే ఇశ్రాయేలులకు సహపౌరులు కాదు, ఏదో దేశానికి సంబంధించిన వాళ్ళు, వాగ్దాన నిబంధనలు లేని పరజనులు, నిరీక్షణ ఉండదు, లోకమందు దేవుడు లేని వారండి, క్రీస్తుకు దూరస్థులం. ఒకప్పుడు క్రీస్తుకు దూరస్థులం. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఏం జ్ఞాపకం చేసుకోవాలి? మనం ఒకప్పుడు చీకటి బ్రతుకులు బ్రతికిన వారమే. ఒకప్పుడు మనము యేసుక్రీస్తుకి దూరస్థులమే. కాబట్టి జ్ఞాపకం చేసుకో. చరిత్ర తెలుసుకోకపోతే చరిత్రహీనులైపోతారు అని ఏదో ఒక నానుడా సామెత ఏదో ఉంది. ఫ్యాక్ట్ తెలుసుకోండి. మన వాస్తవాలు ఏంటి, మన పరిస్థితి ఏంటి, ఎక్కడి నుంచి వచ్చావు? ఒకప్పుడు నేను ఆయనకి దూరస్తుణ్ణి. ఇంకా ఏం జ్ఞాపకం చేసుకోవచ్చు? 8వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 7వ వచనంలో ఏముంది? ఏలయనగా శరీరానుసారమైనటువంటి మనసు దేవునికి. ఒకప్పుడు మన బ్రతుకులు అందరిలాగా చీకటి బ్రతుకులు. ఒకప్పుడు మన బ్రతుకులు దేవునికి దూరస్తుల బ్రతుకులు. ఒకప్పుడు మన బ్రతుకులు దేవునికి విరోధమైన బ్రతుకులు. మనం ఇంకనూ ఏమంటే ఆయన మరొకరు ప్రాణం పెట్టాడు. మనం ఇంకము శత్రువులమై ఉండగా, మనం ఇంకా పాపులమై ఉండగా, రోమపత్రికలోనే అన్నీ విరోధులమై ఉండగా, దూరస్తులై ఉండగా, చీకటి బ్రతుకులు బ్రతుకుతుండగా, అది మన గతం ఏంటి? ఆ గతము అలాంటి పరిస్థితి మనది. వాస్తవానికి ఆ పరిస్థితి ఉన్న వాళ్ళందరికీ
అగ్నిగంధకములతో మండు గుండమే అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఆ స్థాయికి వెళ్ళాల్సినటువంటి మనం ఆయన కృపను బట్టి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం 9వ వచనం చదివితే, మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగింది కాదు, ఇది దేవుని వరమే. అది క్రియల వలన కలిగింది కాదు కాబట్టి ఎవడు అతిశయించడానికి వీల్లేదు. కాబట్టి నాకు వచ్చిన రక్షణ ఏదో నేను మంచోడిని కాబట్టి, నేను చేసిన మంచి పనులను కాబట్టి, ఇచ్చినా కాబట్టి, చేసినా కాబట్టి అనుకుంటే కాదు. అది క్రియల వలన కలిగింది కాదు, నువ్వు చేసుకున్న మంచి పనుల వచ్చింది కాదు. నీకు వచ్చిన రక్షణ కేవలము దేవుని కృప. ఇది మన బ్రతుకు. మన గతం ఆలోచన చేసుకుంటే 3 విషయాలు చెప్తున్నాం. మనము మన గతం ఆలోచన చేసుకుంటే మన పరిస్థితి అది. ఓకే, సరే, గతం అట్టటి వాళ్ళం కాబట్టి యేసు ప్రభు మనల్ని రక్షించి తన ప్రజలకు చేసుకున్నాడు. సరే, ఇప్పుడు ఎవరిని జ్ఞాపకం చేసుకో ఒకసారి. ఏదో తరం వెళ్ళిపోతుంది, తరాలు వెళ్ళిపోతున్నాయి, అందరితో పాటు వెళ్ళిపోతున్నాం అనుకోకు. ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఇప్పుడు ఏంటి మరి, నువ్వేం నేర్చుకోవాలి? ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో నువ్వెవరివి? ఇక్కడే మనం చదువుదాం. పేతురు పత్రికలోనే ఉన్నాం కదా. చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి. ఇప్పుడు ఎవరు మరి మీరు? అదేనా ఫస్ట్ ఉంది. చేయడానికి నువ్వెవరు? ఏర్పరచబడిన, మీరు ఏర్పరచబడినటువంటి వంశం. అబ్రహామే లేకపోతే హెబ్రీయులు అనేవాళ్ళు లేరు. అబ్రహామే లేకపోతే హెబ్రీయులు అనబడే వాళ్ళు లేరు. అబ్రహామును దేవుడు ఏర్పరచుకున్నాడు. అబ్రహామా పలానా చోటికి వెళ్ళు అని అంటే నది దాటి వచ్చాడు. అందుకని హెబ్రీయులు అంటే నది దాటిన వాళ్ళు అని. ఆ తర్వాత ఆ హెబ్రీయుడు అని అంటే అర్థం ఏంటంటే ఇంతకుముందు వాళ్ళు అక్కడ ఉన్నారు, ఇప్పుడు వాళ్ళు నది దాటి వచ్చారు కాబట్టి హెబ్రీయులు అని అన్నారు. హెబ్రీయులు అంటే అర్థం అది. ఇప్పుడు అబ్రహామే లేకపోతే హెబ్రీయులు అనేవాళ్ళు ఉంటారు కదా. సో ఏర్పరచబడ్డవారు, అలా ఏర్పరచబడ్డవారు. అబ్రహామును దేవుడు ఏర్పరచుకున్నాడు కాబట్టి హెబ్రీయులు అనేటువంటి వాళ్ళు వచ్చారు. ఇప్పుడు నువ్వు కూడా ఏర్పరచబడినటువంటి అంశం. నువ్వు ఏ కులము, ఏ మతం, రంగేంది, రూపేంది, ఇవన్నీ దేవునికి పనే లేదు. నువ్వు ఏర్పరచబడ్డవాడు. ముసలాళ్ళైనా పొగిషోళ్ళైనా, నల్లోళ్ళైనా తెల్లోళ్ళైనా ఏర్పరచబడ్డావంతే. ఎస్టీ అయినా, ఎస్సీ అయినా, ఓసీ అయినా నువ్వు ఏర్పరచబడిన వాడు. దేని కొరకు ఏర్పరచబడ్డావు? క్రైస్తవునిగా, పరసంబంధమైనటువంటి విషయాలను, యాత్రికుడిగా, పరదేశిగా ఉండి నువ్వు దేవుని వారిగా ఉండటానికి కదా. సో నువ్వు దాని కొరకు ఏర్పరచబడ్డావు. అంతేగాని నీ బ్యాక్గ్రౌండ్ చూసి తక్కువవాడువనో, ఎక్కువవాడువనో, నలుపనో, తెలుపనో, అంటరాని వాడువనో, హై క్లాస్ అనో కానే కాదు. ఇదే విషయాన్ని బైబిల్ గ్రంథం తేటగా చెప్తుంది. యూదుడైనా సరే, గ్రీసు దేశస్థుడైనా సరే అందరూ సమానం. ఇప్పుడు కొత్త వంశం అండి మీరు. ఇక్కడ నువ్వెవరు? ఇప్పుడు కుల సంఘాలు వచ్చినాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క సంఘం పెడితే ఆ సేవకుడు ఏ కులమాడైతే ఆ కులము ఎక్కువ జనాలు అడిగిపోతున్నారంట. జరుగుతుందా? ఇప్పుడు వడ్డోళ్ళందరికీ ఒక సంఘం అండి. గొల్లోళ్ళకైనా గొల్లోళ్ళ సంఘం, మాదిగొల్ల సంఘం, మాలోళ్ళ సంఘం, రెడ్ల సంఘం. క్రిస్టియానిటీ ఏం చెప్తుంది? అసలు నువ్వెవరు? అవన్నీ పోయినాయిరా బాబు. నువ్వు ఒక వంశంలోకి వచ్చావు, కొత్త వంశం ఇది.
దాంట్లోకి వచ్చావు. ఏర్పరచబడిన వంశం, దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, దాంట్లోకి వచ్చావు. ఎక్కడైనా బాపనోళ్ళైనా మాలో మాది వాళ్ళైనా అందరూ ఆ వంశంలోకి వచ్చావు. స్పెషల్ వంశం. ఇది నీ కండిషన్. ఇక్కడ ఎక్కువ తక్కువలో ఉండేవి కాదు సంఘము, అంతే కదా, అది తెలుసుకో. ఇప్పటికీ ఈ దరిద్రాలన్నీ ఇంకా ఉన్నాయి. మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అని అంటే, మనము ఒక ఏర్పరచబడిన వంశం. ఎవరు ఏర్పరచుకున్నారమ్మా? దేవుడు ఏర్పరచుకున్న వంశం. దేవుడు ఏర్పరచుకున్నాడు. మల్లలు అయితే, మాదిగోళ్ళు అయితే, బాపనోళ్ళు అయితే, కోంటోళ్ళు అయితేమి, సాయిబు అయితేమి, జన్నులైతేమి, జైనులైతేమి, బుద్ధులైతేమి, ఎవరైతేమి ఒకప్పుడు. ఇప్పుడు నువ్వు ఏర్పరచబడిన వంశం, అది తెలుసుకో, మైండ్లో పెట్టుకో. ఇంకా ఏం చెప్తుంది తర్వాత మాట? రాజులైన యాజక సమూహం. మీరే యాజకులు. యాజకుడు ఏం పని చేస్తాడనంటే, దేవుడి దగ్గరికి వెళ్ళి చేసుకోవాలి, అన్నీ చేసుకో. మీరే యాజకులు, మీకు మధ్యలో ఇంకొకటి అవసరం లేదు. అది మీరు చెప్పింది. మీకు అర్థమవుతుందా? నువ్వెవరో తెలుసా? డైరెక్ట్గా దేవునితో కనెక్షన్ నీకు ఇప్పుడు ఏర్పరచుకున్నావు. ఇప్పుడు నీకు మధ్యవర్తులు అవసరంలా. నువ్వు ఒక స్పెషల్ వంశం. నువ్వు దేవుని ఏర్పరచుకున్న వంశం. దేవునితో డైరెక్ట్గా సంబంధం కలిగి ఉండగలిగే విధంగా నువ్వు రాజులైన యాజక సమూహం అనేటువంటి మాటలు చెప్తున్నాడు. నీకు మధ్యవర్తులు ఇంకెవరో అవసరంలే, వేరే యాజకులు ఎవరో నీకు అవసరమో లేదు, నువ్వే యాజకుడివి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తామని ఒక ఆయన అంటే, చెయ్యయ్యా అని. మధ్యవర్తి అవసరం లేదు, నువ్వు చెయ్యి ప్రార్థన. అర్థమవుతుంది మీకు? ఏ బైబిల్ సేవకులు కానీ మీకోసం మేము ప్రార్థన చేస్తాం, మీ ప్రార్థన అవసరతలు మాకు చెప్పండి అని ఎవరు చెప్పలే. బైబిల్ ఉన్నాయి, అట్లాంటి వాళ్ళు ఉన్నారా? ఇంకా అవసరమైతే మా కోసం ప్రార్థన చేయండి అని అడుగుతారు పౌరులు అంటోళ్ళు. కానీ ఇప్పుడు స్పెషలిస్టులు మీకోసం మేం చేస్తాం ప్రార్థన అవసరతల కొరకు అని. సో మీకు అర్థం కావడానికి మనం ఎవరమై అనంటే, డైరెక్ట్గా రాజులైన యాజక సమూహం. యాజకులు మనమే, డైరెక్ట్ కనెక్షన్ ఆయనకి మనకి. ఈ కనెక్షన్ ఏర్పాటు చేసుకోవడానికి మధ్యవర్తి ఆయన వచ్చాడు, యేసు ప్రభు వచ్చాడు, అంతే. మనల్ని యాజకులు చేసేసాడు కదా. ఇంకా ఏముంది? పరిశుద్ధ జనం. మీరు పరిశుద్ధ జనం. చెడ్డవాళ్ళు కూడా మంచి పనులు చేసే అవకాశం ఉందా లేదా? అంత మాత్రం వాళ్ళు మంచోళ్ళని కాదు. అర్థమవుతుంది మీకు? నా ఈ చిన్న కొటేషన్ తీసుకోండి అంతే. చెడ్డవాళ్ళు కూడా మంచి పనులు చేసే అవకాశం ఉంది. వాళ్ళు మంచి పనులు చేస్తున్నారు కాబట్టి మంచి వాళ్ళు అనడానికి కాదు. కానీ మీరేమో తెలుసా? పరిశుద్ధ జనము. పరిశుద్ధ జనం. అందరూ త్రోవ తప్పి వెళ్తున్నారు. ప్రతివాడు నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, అందరూ ఎట్లా వెళ్తున్నారు. మరి నువ్వేంటి? ఇప్పుడు మీరు మీ పరిశుద్ధ జనం. అసలు ఈ ఫీల్ ఎలాగ ఉండాలండి క్రిస్టియన్స్కి? నేను పరిశుద్ధ జనం. పరిశుద్ధ గ్రంథంలో ఆయన అన్నాడు, నేను పరిశుద్ధుడనైన ప్రకారం. ఆ ఫీల్ ఉండాలి కదా, జ్ఞాపకం చేసుకోవాలి కదా నువ్వెవరో. ఏది పడితే అది మాట్లాడటం, ఏది పడితే అది చేయడం, ఏది ఎలా పడితే అలా ఉండడం, అలా ఉండొచ్చా క్రిస్టియన్స్? జ్ఞాపకం చేసుకోండి అనే మాటల్లో మీ గతం ఏంటో జ్ఞాపకం చేసుకోండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారో జ్ఞాపకం చేసుకోండి అని చెప్పా. ఇప్పుడు మీ ప్రస్తుత పరిస్థితి ఏంటో జ్ఞాపకం చేసుకోండి అని చెప్పేశా. నేను పరిశుద్ధుడైన ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండండి. ఇందాక ఒక మాట మాట్లాడుకోండి. చెడ్డోడై ఉండి కూడా మంచి పనులు చేయొచ్చు
అలాగని ఆయన మంచోడా చెడ్డోడా? మంచోడు అనొచ్చా? మరి మీరెవరు? చేసే పనులు, మన క్యారెక్టర్, మన మాట తీరు, అదండి పరిశుద్ధ జనం అంటే. దేవుని లక్షణాలు పరిశుద్ధ జనం. నేను పరిశుద్ధమైన ప్రకారం మీరు పరిశుద్ధుడు. పరిశుద్ధుడు అని అంటే ప్రత్యేకంగా ఉన్నవాళ్ళు అని, అందరిలాగా కాకుండా ప్రత్యేకంగా ఉన్నవాళ్ళు అనే చిన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. పరిశుద్ధులు మనం ఎలాగయ్యాం? యేసుక్రీస్తునందు మేము నూతన సృష్టి. సో క్రిస్టియన్స్ ఇలా పరిశుద్ధపరచబడ్డాము, పరిశుద్ధ జనంగా ఉన్నాం. ఆ తర్వాత అన్నాడు, మీరు దేవుని సొత్తైన ప్రజలు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. ఎంత విలువ? ఎంత కాస్ట్? నువ్వు ఎంత కాస్ట్? నీవు అంటే ఎంత? అమూల్యమైన, మూల్యము చెల్లించలేని ఆయన సొత్తు. ఇప్పుడు చెప్పండి, క్రిస్టియన్ స్థాయి ఏంటో. రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి వంగి దండాలు పెట్టుకోవాల్సి వస్తుంది, పోలీస్ స్టేషన్ల చుట్టూ ఏదేదో జరగాల్సి వస్తుంది, వాళ్ళని వీళ్ళని బతిమలాడుకోవాల్సి వస్తుంది, చిన్న పంచాయతీలకు ఎవరెవరినో గెలుచుకోవాల్సి వస్తుంది, పెద్ద పెద్ద చర్చీలు కూడా కొట్టుకుంటూ ఎస్పీలు, ఈ సిఐలు పంచాయతీలు చేసే పరిస్థితికి వచ్చింది. అయ్యో క్రిస్టియన్స్, మీ స్థాయి అర్థం చేసుకోండి. ఒంగోలు జియోట్ చర్చిలో ఇప్పుడు గొడవలు జరుగుతూ ఉంటే పోలీసులు ఏదో పంచాయతీలు చేస్తూ ఉన్నారు. ఎంత చరిత్ర కలిగినటువంటి వారు మీరు! మీ విలువ ఎంత? ఆయన సొత్తు అని అంటే మీకు అసలు ఎంత క్రెడిబిలిటీ ఉండాలా? ఏమండి, ఈ విషయాలన్నీ మనం అర్థం చేసుకోవాలి. ప్రజెంట్ మన ప్రస్తుత స్టాండర్డ్ అది. నీ గతం అది జ్ఞాపకం చేసుకో. నీ స్థాయి ఏంటిదో, ప్రస్తుతం ఏ స్థితిలో ఉన్నావో ఈ 4 విషయాలు గుర్తుపెట్టుకో. ఏంటవి? ఏర్పరచబడ్డావు, నీవే రాజులైన యాజక సమూహం, అసలు నీవు పరిశుద్ధ జనం, అసలు నువ్వు దేవుని సొత్తు అండి. నువ్వు బయటికి వెళ్ళి నడుస్తుంటే యజుడు ఎలాగుంటారు? అందుకే అన్నాడు, మీరు యాత్రికులు. గుర్తుపెట్టుకోండి, లోకంలో జీవిస్తున్నావు కానీ నువ్వు డిఫరెంట్. సో ఇప్పుడు ఏం చేయాలి మరి ఏం చేయాలి? 11-12 వచనాలు జ్ఞాపకం చేసుకో. ప్రియులారా, మీరు పరదేశులు యాత్రికులై ఉన్నారు కాబట్టి ఆత్మకు విరోధంగా పోరాడు శరీరాశలను విసర్జించి, అన్యజనులు మిమ్మల్ని ఏ ఏ విషయంలో దుర్మార్గులు అని దూషింతురో వచ్చింది పాయింట్. ఇక ఆ విషయంలో మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మయంపరుస్తారు. ఇక్కడ మీరు కొంచెం ఆగి అక్కడ ఏమేమి ఉన్నాయో కనుక ఆలోచన చేస్తే మీ బుర్ర తిరుగుద్ది. నెంబర్ 1 పాయింట్, క్రైస్తవులారా, మిమ్మల్ని ఎవరైనా వచ్చి ఇదిగో దేన్ని బట్టి, క్రిస్టియన్స్ అంటే ఇది, బైబిల్ అంటే అది, మరి అమ్మ ఇది, యేసు ప్రభు ఇది, క్రైస్తవులు అంటే వీళ్ళు గొర్రెలు, ఇలాగనే దూషించే వాళ్ళు ఉన్నారు. చర్చికి పోతుంటే అడ్డుపడి దూషణలు. చాలా భయంకరంగా ఉంది సమాజం. ఏం చేయాలి మరి? గుర్తు చేసుకో, చెప్తున్నాడు ఏం చేయాలి అని అంటే, ఇక్కడ ఒక మాట, మనం వేరే దేశానికి సంబంధించిన వాళ్ళం, వీళ్ళలాగా వాంటి వారం కాం. ఇది గుర్తుపెట్టుకున్నాం కదా. మనం పరదేశులం, యాత్రికులం కాబట్టి అనే మాట చూస్తున్నాం. ఇతర దేశం వాళ్ళు వస్తే ఇక్కడ ఎలాగ ఉంటారు? వాళ్ళందరిలాగా మనం ఉంటారా? అక్కడ ఉన్నటువంటి వారందరిలాగా వీళ్ళు కూడా అలాగే ఉంటారా? పరదేశులు, విదేశీయులు ఉండరు కదా. వాళ్ళకు తెలుసు, వాళ్ళ స్థాయి తెలుసు, వాళ్ళు ఏం తినాలో తెలుసు, వాళ్ళు ఏమి తినకూడదో తెలుసు. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేయాల్సినటువంటి విషయం ఏంటంటే,
మనము క్రైస్తవులం. పైన చెప్పినటువంటి మాటను బట్టి చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని పిలిచినటువంటి వాని గుణాతిశయాలని మీరు నీ పని అది. మనం రాయబారులం అనే మాట కొరింథీయులకు రాసిన పత్రిక రెండో పత్రిక 5:20లో మనం రాయబారులం అని ఉంటుంది. దేనికి రాయబారులవి? నువ్వు ఏ దేశానికి సంబంధించిన వాడివో, నువ్వు ఎవరికి సంబంధించిన వాడివో, నీ పౌరస్థితి ఏదో, నువ్వు ఏ ప్రాంతానికి చెందినవాడో, దేనికి చెందినవాడో దాన్ని రిప్రజెంట్ చేయడానికి నువ్వు రాయబారివి. గుర్తుపెట్టుకో. నువ్వు ఇక్కడ జీవిస్తున్నావు, బాగానే ఉంది, అదే మాట చెబుతున్నాడు. మిగతా జనములు నిన్ను దుర్మార్గులు అని దూషిస్తుంటారు, అది జరుగుద్ది అని యేసుప్రభు నేరుగా చెప్పాడు. లోకములో మీకు శ్రమ కలుగుద్ది అని ఇలాంటి విషయాలన్నీ చెప్తాడు. ఎందుకనంటే వాళ్ళకు నువ్వు డిఫరెంట్గా ఉంటావు. ఎందుకు నిన్ను దూషిస్తారు? సింపుల్ ఒకటే, వాళ్ళలాగా నువ్వు లేవు కాబట్టి దూషిస్తారు అని పేతురు పత్రిక 4:14లో చెప్తాడు. సో ఇప్పుడు నువ్వు క్రిస్టియన్గా జీవించడానికి నువ్వు చేయాల్సినటువంటి పని ఏంటంటే ఆయన యొక్క గుణాతిశయాల్ని నువ్వు ప్రచురం చేయాలి. సో దేవుడు ఎలాంటి వాడు, దేవుని గురించిన సత్యాలు నువ్వు ప్రచురం చేయాలని అంటే నువ్వు నీ నోటితో చెప్పాలి అని, మాట్లాడాలి అని, ఆయన గురించి, ఆయన పరిశుద్ధత గురించి, ఆయన గురించిన సత్యాలు, ఆయన శక్తి ఏంటి, ఆయన ఏం చేశాడు, దేవుని గురించినటువంటి విషయాలు నీవు ప్రచురం చేయాలి. ఇది మన పని. ప్రచురం అని అంటే నోటితో చెప్పాలి. నోటితో చెప్పే పని పాస్టర్లదే కదా అనుకుంటుంది క్రైస్తవ లోకం. ఇప్పుడు పరదేశీ యాత్రికుల పాస్టర్లేనా, విశ్వాసులు అందరూనా? ఇప్పుడు రాజులైన యాజక సమూహం, పరిశుద్ధ జనం వీళ్ళందరూ పాస్టర్లేనా, అందరునా? మరి మాట్లాడరు ఏంది దేవుని గురించి? ఎవరు? మాట్లాడకూడదు, మాకేం తెలుసు అయ్యా. మరి ఏం వింటున్నావయ్యా? వెళ్ళి వారం ఏం తెలుసుకుంటున్నావు? తెలుసుకున్నది చెప్పడానికి ఏం రోగం? చెప్పాలండి. ఆ దేశం నుండి వచ్చిన తర్వాత మా దేశ ప్రధాని ఎట్టేటోడు, మా దేశంలో ఎట్లుంటాయి, మా దేశంలో ఎట్లుంటాయి అని చెప్పడానికి ఏమి నామోషి? చెప్తారా చెప్పరా? వేరే దేశం వాళ్ళు వస్తే మా దేశంలో ఎలాగుంటాయి, మా దేశంలో ఎలాగుంటాయి చెప్పుకోరా? మరి చెప్పు, నీ దేవుడు ఎలాంటి వాడో, నీ దేవుడు ఎలాంటి పరిశుద్ధుడో, ఆయన ఏం చేశాడో, అసలు ఆయన క్యారెక్టర్ ఏంటో, ఈ విషయాలన్నీ చెప్పు. ఎవరన్నా వింటుంటే చెప్పు, ఎవరన్నా వినకపోతే చెప్పు. నీవు పరిశుద్ధుడు, మహనీయుడు, నీ ఆశ్చర్యకార్యాలని నువ్వు చెప్పు, ఆయనకి చెప్తుంటావు. అదే స్తుతులు చెల్లించడం అంటే కదా. నోటితో ఆయన గుణాతిశయాలు ప్రచురించు. ఎవరన్నా అవకాశం అండి నీ స్తుతులను వింటుంటే ఆయన గురించి తెలుసుకుంటారు. ఎవరు వినకపోయినా పర్లేదు, ఆయనకు చెప్తున్నావు కదా. మనం మాట్లాడే వాళ్ళుగా ఉండాలి, నోరు తెరిచే వాళ్ళుగా ఉండాలి, మోగ బొమ్మల్లాగా ఉండకూడదు. మన్ను నిన్ను స్తుతించునా, సజీవులుగా ఉన్నావు, నోరు ఉంది. సో ఆయనని స్తుతించడం చేయాల్సిన పని జ్ఞాపకం చేసుకో. రెండోది ఏం చెప్తున్నాడు అని అంటే మనము ఆయన ఇచ్చేటువంటి రక్షణని మనం ప్రచురం చేయాలి. ఇక్కడ అంటున్నాడు 11వ వచనం చూడొచ్చు, అద్భుతమైన మాట. 11వ వచనంలో ఏముంది? అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషిస్తారో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి. అంటే ఇప్పుడు నువ్వు రిప్లై ఎలా ఇవ్వాలి? వాళ్ళు ఏదన్నా అంటే ఎలా రిప్లై ఇవ్వాలి? మైకులు పెట్టుకొని గోలలు చేయడం కాదు. క్రైస్తవులు మేము మా పైన దాడులని ధర్నాలు చేయడము కాదు. అసలు అలాంటి ధర్నాల వ్యవస్థ క్రిస్టియానిటీలో లేదు. నన్ను కొంతమంది వితండవాది అనుకుంటారేమో, క్రిస్టియానిటీలో లేదు. యేసు ప్రభువే ఆయన కేకలు
వీధుల్లో వినపడవు. కాబట్టి తన రైట్స్ కోసం ఆయన గందరగోళం చెయ్యడు, ధర్నాలు చెయ్యడు అని యేసుప్రభు గురించి ఉంది. మరి క్రైస్తవులు చేస్తారా? చెయ్యాలా? ఇక్కడ ఏం చెప్తుంది బైబిల్ గ్రంథం అంటే, ఒకటి, నువ్వు చేయాల్సిన పని, ఒకటి మాట్లాడాలా దేవుని గురించి, రెండు, నువ్వు చూపుకోవాలా. చెప్పుకోవడం కాదు, ఎదురు వాళ్ళు ఒకటి అంటే నువ్వు ఒకటి అనడం కాదు. ఇక్కడ ఏమంటున్నాడు, వారు మీ సత్క్రియలను చూచి అనే మాట చూస్తుంది. కాబట్టి వాళ్ళు ఏదో అడిగారు అని అంటే నువ్వు నోటితో సమాధానం చెప్పడం కాదు, మన క్రియలతో సమాధానం చెప్పాలి, మన లైఫ్తో సమాధానం చెప్పాలి, మన యాటిట్యూడ్తో సమాధానం చెప్పాలి అని ఇక్కడ చెప్తుంది. ఓకే, ఇక్కడ ఎలా చేయగలుగుతాం అని అంటే అది మన ప్రవర్తన ఎలాగుంటుంది? వారి మధ్య మంచి ప్రవర్తన గలవారై అన్నమాట చూస్తాం. మంచి ప్రవర్తన గలవారై అంటే ఒక ప్యూర్ వాక్ అండ్ ఏ పవర్ఫుల్ విట్నెస్. అది మన మీద ఏలెత్తి చూపించి అట్ట ఆడిట్టని అలాంటి ఛాన్స్ ఇవ్వకుండా ఉండాలనే మాట మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు? పరదేశులం కదా. ఏమండి, ఒక విదేశీ, ఒక పరదేశీ, ఒక ఫారిన్ అతను ఎవరో వచ్చి ఇలాగ ఉంటాడు, అతని మీద నిందలు వేస్తావా? అవకాశం ఇస్తాడా? అతను ఇస్తాడా? ఇప్పుడు మనుషులందరి మీద నిందలు వేసినట్టు ఒక ఫారినర్ మీద నిందలు వేసే అంత అవకాశం ఉంటుందా నీకు? ఇస్తాడు అవకాశం? అదే కదా మనం నేర్చుకున్నాం. మనము విట్నెస్గా ఉండాలి అనే మాట చూస్తూ ఉన్నాం. మన ప్రవర్తన ఇప్పుడు అలాగన మనం ఎప్పుడైతే వాళ్ళకి మన లైఫ్ ద్వారా రిప్లై ఇస్తామో, దర్శన దినమందు అని అన్నాడు. దర్శన దినం అంటే దేవుడు వాళ్ళను దర్శిస్తే ఎలా దర్శిస్తాడు అని అంటే మన మాటను బట్టి కాదు, మన మాటలతో ఇచ్చిన రిప్లైని బట్టి కాదు, మన లైఫ్ ద్వారా ఇచ్చినటువంటి రిప్లైని బట్టి దేవుడు వాళ్ళను దర్శిస్తే అంతే, ఆ దేవుని మయంపరుస్తాడనండి. ఎంత అద్భుతం అండి. కాబట్టి పరదేశులు యాత్రికులుగా ఉన్నటువంటి మనం ఎలా జీవిస్తే ఉంటుంది? ఇది మన స్టాండ్. ఇవన్నీ వదిలిపెట్టి అందరూ వెళ్తున్నట్టుగా వెళ్ళి బైబిల్లో ఉన్నటువంటి బేసిక్స్ అన్నీ వదిలిపెట్టి లైట్ భక్తి చేసుకుంటూ భౌతిక అవసరాల కొరకు మా యేసయ్య అనుకునే ఆ భక్తి నుండి బయటికి రావాలి. మీ స్థాయి ఏందో అర్థం చేసుకోవాలి, మీరు ఎవరో జ్ఞాపకం చేసుకోవాలి, మీ గతం అర్థం చేసుకోవాలి, జ్ఞాపకం చేసుకోండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, అసలు మీ స్థాయి ఏంటి, ఇప్పుడు ఎలాంటి పొజిషన్లో దేవుడు మిమ్మల్ని పెట్టారు, అది జ్ఞాపకం చేసుకో. అంతేకాకుండా నువ్వు చేయాల్సిన పని కూడా జ్ఞాపకం చేసుకో. నువ్వు చెప్పాలి, నీ లైఫ్ ద్వారా రిప్లై ఇవ్వాలి. చెప్పడము అని అంటే ఆయన గుణాతిశయాలు ఎవరు అడిగినా అడగకపోయినా నువ్వు చెప్తా ఉండాలి. రిప్లై ఇవ్వడం అంటే అవతల వాళ్ళు అడిగినప్పుడు రిప్లైలు ఇచ్చేది. దేంతో రిప్లై ఇవ్వాలా? అప్పుడు కాదు నోటితో ఇచ్చేది, అప్పుడు లైఫ్తో ఇవ్వాలా. అర్థమవుతుందా? రిప్లై నోటితో కాదు, రిప్లై లైఫ్తో ఇవ్వాలా. ప్రచురణ నోటితో చేయాలి. ఇలాగ మనం చేస్తున్నప్పుడు దేవుడు ఏదో సమయంలో వాళ్ళని దర్శిస్తే దర్శన దినమందు ఆ దేవుని వాళ్ళు తెలుసుకొని నీ ద్వారా దేవుని మహిమపరుస్తాం. కాబట్టి దేవుణ్ణి లోకంలో మహిమపరిచే వారిగా మనం ఉంటాం. అలాగే ఉండటానికి దేవుడు నిన్ను నన్ను ఎన్నుకున్నాడు, పిలుచుకున్నాడు. మనం అలాగ ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. సో మనం స్థాయి ఏంటో అర్థం చేసుకుందాం, మన స్థితి ఏంటో అర్థం చేసుకుందాం. ఆ చొప్పున ఉండడానికి మనం ప్రయాసపడదాం. ప్రార్థన చేసుకుందాం.